హాయ్ అండి. నమస్తే. నేను మీ సుబ్బు. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్‌కే కుకింగ్ తెలుగు. ఈరోజు వీడియోలో పాలకూర పప్పు ఎలా చేయాలో చూసేద్దాం. ఇది సింపుల్ రెసిపీ. అలాగే హెల్త్‌కి చాలా మంచిది. మీరు తప్పకుండా వారానికి ఒక్కసారైనా సరే ఏదో ఒక పాలకూర రెసిపీ అయితే తినాలి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం రండి. కందిపప్పుని ముందుగానే ఒక అరగంట ముందైతే నానబెట్టుకున్నాను. చూడండి ఎంత చక్కగా అయితే నానిందో. ముందు నానబెట్టడం వల్ల తొందరగా ఉడుకుతుంది. అలాగే గ్యాస్ అండ్ టైం 2 సేవ్ అవుతాయి. పాలకూర పప్పుకి ఎప్పుడైనా సరే ఒక కప్పు పప్పుకి 4 కప్పుల వరకు పాలకూర అయితే తీసుకోవాలి. అప్పుడు మాత్రమే పప్పుని పాలకూర డామినేట్ చేయకుండా, పాలకూరని పప్పుని డామినేట్ చేయకుండా రుచికైతే వస్తుందండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి మీరు ఎప్పుడైనా సరే. ఒక ఉల్లిపాయ ఇలా బారుగా అయితే కట్ చేసుకోండి. 5, 6 వరకు పచ్చిమిరపకాయలు, ఒక టమాటా ఇది ఆప్షనల్ అండి. మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేయండి. కొద్దిగా కొత్తిమీర, ఇంకొంచెం రుచి, 4, 5 ఎల్లుల్లి రెబ్బలు, అర స్పూన్ వరకు పసుపు, చిటికెడు కారం, ఒక స్పూన్ వరకు నెయ్యి. చూపించినట్టుగా పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకోండి. కొద్దిగా వాటర్ పోసి 5 మినిట్స్ అయితే పక్కన పెట్టండి. పప్పుని నానబెట్టేటప్పుడే ఒక కప్పుకి 2 కప్పుల వరకైతే వాటర్ అయితే యాడ్ చేశానండి. పాలకూరలో కూడా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అలాగే చింతపండు రసం పోసేటప్పుడు కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేస్తామని. నేను ఈ చింతపండు రసాన్ని ఉడకబెట్టే ముందైతే యాడ్ చేస్తున్నాను. ఉడకబెట్టిన తర్వాతైనా వేసుకోవచ్చు. ముందు యాడ్ చేయడం వల్ల పచ్చి వాసన అయితే ఉండదండి. మీరు ఎలాగైనా యాడ్ చేసుకోండి. ఇంకా మూత పెట్టేసుకుని 5 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి, సరిపోతుందండి. కుక్కర్ మూత తీసే ముందు ఫస్ట్ విజిల్ తీయాలి, తర్వాతే మూత తీయాలి. పప్పు 5 విజిల్స్‌కి సరిపడా అయితే ఉడికిందండి. పాలకూర పప్పుకి బాగా మెత్తగా అవసరం లేదు. కొద్దిగా పప్పు పప్పుగా ఉంటే ఆ టేస్టే వేరు. అందుకే 5 విజిల్సే చెప్పింది. మీ టేస్ట్‌కి సరిపడా ఉప్పైతే యాడ్ చేసుకోండి. పప్పు గుత్తితో కానీ, గరిటెతో కానీ మెదుపుకోండి. అక్కడక్కడ కొద్దిగా ఇలా పప్పు కనిపించేలా అయితే ఉండాలి. ఈ పప్పుని ఒక స్టీల్ బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు పోపు అయితే పెట్టేసుకుందాం. ఒక చిన్న కడాయి పెట్టుకుని 2 స్పూన్స్ ఆయిల్, 1 స్పూన్ నెయ్యి. పప్పుకు మాత్రం తాలింపులో నెయ్యి యూజ్ చేస్తే ఆ టేస్టే వేరుగా ఉంటుందండి. ఒకసారి అయితే ట్రై చేయండి, చాలా అయితే బాగుంటుంది. ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిశనగపప్పు, ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, అలాగే చిటపటల సౌండ్ వచ్చినప్పుడు 4 వెల్లుల్లి రెబ్బలు, 4 మిరపకాయలు. సగం రుచి తాలింపులోనే ఉంటుందండి. కరివేపాకు వేసే ముందు కొద్దిగా అయితే ముందుగా కరివేపాకు, కొద్దిగా అయితే కొత్తిమీర, మీకు ఇది ఆప్షనల్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ కమెంట్. నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో కింద ఒకసారి కమెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.